యేసుక్రీస్తు ఘననామంలో చేరుకూడి వచ్చిన మీ అందరికీ నిండు వందనాలు తెలియచేస్తున్నాను. అందరు బాగున్నారా? హలో, అందరు బాగున్నారా? ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. గడిచిన ఏప్రిల్ నెలంతా కాపాడి మే నెలలోకి నడిపించిన దేవునికి అందరూ స్తోత్రం చెప్దామా? ప్రభు మన పట్ల చూపిస్తున్న ఆయన జాలి కొరకై, ఆయన దయ కొరకై, ఆయన వాత్సల్యత కొరకై అందరూ స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అనాలోచనగా ఎవరు ఉండొద్దు, చాలా విలువైన సమయం. ఇంకొక ధోరణి మీ దగ్గరికి రాకూడదు, ఆస్కారమే లేకుండా చూసుకోవాలి. వాక్యం చెప్తుంది, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, లోకమంతా ఆయన సన్నిధిలో మౌనంగా ఉండాలి. దేవుని మాట మాత్రమే మనకు వినబడాలి. దేవుని మాట మాత్రమే వినడానికి మనకు అవకాశాన్ని మనం కుదుర్చుకోవాలి, కలిగించుకోవాలి. దాన్ని మనం ఇష్టపడాలి. అప్పుడే మనం దేవుని స్వరాన్ని స్పష్టంగా వినగలుగుతాం. దేవుని స్వరాన్ని స్పష్టంగా వినగలుగుతాం. మన చుట్టూ, మన హృదయంలో గలిబిలి, అలజడి ఉంటే దేవుని స్వరాన్ని మనం వినలేం. అది మనకి గ్రహింపు కాదు. చెవులకు వినబడుతున్నా కూడా మన హృదయం లోపల ఆ మాట, దేవుని వాక్యం పనిచేసే అవకాశం ఉండదు ప్రియులారా. అది చెవులకు మాత్రం వినబడుతుంది, కానీ అది హృదయంలో ఎంత మాత్రం పనిచేసే అవకాశం ఉండదన్నమాట. అందుకని దేవుని స్వరాన్ని వినడానికి మనం జాగ్రత్తగా ఎదురు చూడాలి. అంత నిశ్శబ్దంగా దేవుని సన్నిధిలో ఎదురు చూడాలి. స్పష్టంగా ఆయన స్వరాన్ని మనం అప్పుడు మాత్రమే వినగలుగుతాం. అంత నిశ్శబ్దంగా ఎందుకు ఉండాలి? ఆయన స్వరం పెద్దది కాదా? పెద్దగా మాట్లాడలేడా అంటే మాట్లాడతాడు. ఆయన మాటను వినలేని స్థితిలో నువ్వు ఉంటే ఆయన ఎంత పెద్దగా మాట్లాడినా నువ్వు వినలేవు. నిమ్మళంగా ఉండడం, లేకపోతే మౌనంగా ఉండడం అంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలో అత్యాసక్తితో ఆయన ఎడల కలిగి ఉన్నటువంటి భారాన్ని చూపిస్తుంది. అది ఆయన మాట కొరకైనా దాహాన్ని చూపిస్తుంది, లేకపోతే ఆయన మాట కొరకైనా వేచి ఉండడాన్ని, లేకపోతే ఎదురు చూసే విధానాన్ని సూచిస్తుంది. అలాంటి తృష్ణ దేవుని పిల్లలుగా మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. మనం అలాంటి తృష్ణను దేవుని వాక్యం ఎడల కలిగి ఉందుముగాక. ప్రియులారా, మనం వాక్య భాగంలోకి వెళ్దాం. మనం చదివిన 124వ కీర్తన దావీదు రాసిన కీర్తన. ఈ 124వ కీర్తనలో 4 భాగాలు ఉన్నాయి. 4 భాగాల్లో మొదటి 2 వచనాలు ఒక భాగం, మొదటి 2 వచనాలు ఒక భాగం, 3వ వచనం కూడా దాంట్లోనే భాగం, తర్వాత 4, 5 వచనాలు ఒక భాగం. దీంట్లో 3వ భాగం 6వ వచనం ఒక్కటే ఒక భాగం, తర్వాత 7, 8 వచనాలు ఒక భాగం. దీంట్లో 4 భాగాలు ఉన్నాయి. 4 భాగాల్లో మొదటి భాగం ఏంటంటే, యెహోవా మనకు తోడై ఉండని ఎడలా అంటున్నాడు. వాస్తవంగా వారికి కలిగినటువంటి శోధనలు, వారికి కలిగిన శ్రమలు, వారికి కలిగినటువంటి ఇబ్బందులు ఎంత భయంకరమైనవంటే వారి జీవితం ఇంతటితో ముగుస్తుందని చెప్పుకున్న సందర్భాలయ్యి, వాళ్ళ ప్రాణాలు సైతం హరించబడే సందర్భం అది. వాళ్ళ ప్రాణాలు సైతం కోల్పోవలసిన సందర్భాలయ్యి. ఆ పరిస్థితుల్లో వాళ్ళకి దేవుడట తోడై ఉండి వాళ్ళని కాపాడిన విషయాన్ని వారు జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం గమనిస్తాం. ప్రియులరా, జాగ్రత్తగా మీరు గమనించండి. నేను చదువుతున్నాను. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల అంటే శత్రువులు దేవుని ప్రజలైనటువంటి వాళ్ళ మీదకి లేచారట. అప్పుడు ఎవరు తోడై ఉన్నారంటే వారికి దేవుడు తోడై ఉన్నాడు. ప్రభు వాగ్దానం చేసిన విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను, గుర్తుపెట్టుకోండి. నేను నీకు తోడై ఉంటానన్న దేవుని వాగ్దానం అప్పుడు ఇప్పుడు మన పట్ల దేవుని యొక్క ఆ తోడు మనతో నిలిచి ఉంది అని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను.
మనకు తోడై ఉండడానికే ఆయన ఇమ్మానుయేలుగా ప్రత్యక్షమయ్యాడని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. మనకు తోడుగా ఉండడానికే ఆయన ఇమ్మానుయేలుగా వచ్చాడు. అర్థం స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంతవరకు తోడై ఉంటాడు అంటే ప్రభు అన్నాడు, ఇదిగో సదాకాలం నేను మీకు తోడై ఉన్నాను. ఆనాడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకు కూడా దేవుడే తోడై ఉన్నాడు. వాస్తవంగా వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితిని మీరు గమనించారా? మనుషులు వాళ్ళ మీదకి లేచారు. ఆ టైంలో దేవుడు వాళ్ళకు తోడై ఉన్నాడు కాబట్టి వాళ్ళు క్షేమంగా ఉన్నారు. 2వ వచనం, వారి ఆగ్రహము మన పైన రగులు కొనినప్పుడు అంటున్నాడు. ఒకసారి లేచారు, రెండవసారి మనుషుల ఆగ్రహాన్ని దేవుని ప్రజలు చవి చూడాల్సి వచ్చింది, ఎదుర్కొన్నారు. అప్పుడు కూడా రాయబడిన మాటలు మీరు గమనించండి దయచేసి. 3వ వచనంలో యెహోవా మనకు తోడై ఉండని ఎడల అంటే ప్రతిసారి దేవుడు వారికి ఏమై ఉన్నాడంటే తోడై ఉండిన ఎడల, ఉన్నాడు గనుక ఉండని ఎడల అంటున్నారు. ఉన్నాడు, దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఒకవేళ ఉండకపోతే మనం ఏమవుదుము? వాళ్ళే చెప్పారు, వారు మనలను ప్రాణముతోనే మింగివేసి ఉందురు. ఏమైపోయేవాళ్ళంట? ప్రాణాలతోనే వాళ్ళు మనలను మింగివేసేవాళ్ళు. కానీ దేవుడు మనకు తోడై ఉన్నాడు గనుక, దేవుని కాపుదల మనకు ఉంది గనుక మనం క్షేమంగా ఉన్నామనే మాట మొదటి భాగం. దేవుడు ఇప్పటి వరకు మాకు తోడై ఉన్నాడన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఆ తోడును మనం అనుభవిస్తున్నాం, ఆ తోడును మనం కలిగి ఉన్నాం. ఆనాడు మన పితరులైనటువంటి వాళ్ళతో ఒక్కొక్కరితో దేవుడు దర్శనమిచ్చి మాట్లాడినప్పుడు, లేదా తన వాక్కును పంపి మాట్లాడినప్పుడు, ఆయన మాట్లాడిన మాటల్లో ఒక మాట, ఈ మాట, మీరు ఎక్కడికి వెళ్ళండి నేను మీకు తోడై ఉంటాను. అబ్రహాంతో అలాగే చెప్పాడు, ఇస్సాకుతో అలాగే చెప్పాడు, యాకోబుతో చెప్పాడు, అలాగే 12 మంది గోత్రకర్తలతో అలాగే చెప్పాడు, ఇశ్రాయేలీయుల యొక్క జనాంగం అంతటికి దేవుడు అలాగే చెప్పాడు, నేను మీకు తోడై ఉంటాను. కానీ ఆయన తోడై ఉండడానికి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఎందుకు ఆయన తోడై ఉన్నాడంటే, ఎందుకు తోడై ఉంటానని వాగ్దానం చేశాడంటే, మీరు నా మాటలను విని నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని ఎడల నిరంతరము నేను మీకు తోడై ఉంటాను. గంభీరంగా స్తోత్రం చెప్పండి. అవును, ఒకవేళ మలాకి గ్రంథం తర్వాత చీకటి యుగాన్ని మనం చూస్తాం. అలాంటి సందర్భంలో సైతం, దేవుడు మౌనంగా ఉన్న సందర్భంలో సైతం ఆయన మౌనంగా ఉన్నట్టు కనబడుతున్న ఆయన కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రణాళికను మనుషుల కొరకై ఏది దేవుడు సిద్ధపరిచాడో దానిని కొనసాగిస్తూనే ఉన్నాడు. మత్తయి సువార్తలో ఆయన తోడు ప్రారంభమైంది మనుషులకి. మత్తయి సువార్త మనకు బాగా సుపరిచితమైన వాక్యం ఇది. వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యం చూడాలని నేను మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాను. 1వ అధ్యాయం వాక్యం చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 22వ వచనం, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. చెప్పండి, దేవుడు మనకు తోడని అర్థం. ఎప్పటి వరకు తోడై ఉన్నాడు? ఎప్పటి వరకు తోడై ఉన్నాను? బైబిల్ ఉందా? 28వ అధ్యాయం మత్తయి సువార్తలో ఆయన చనిపోయి ఆయన తిరిగి లేచి ఆయన మరలా తండ్రి దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా ఈ మాట చెప్తున్నాడు. 28వ అధ్యాయంలో 20వ వచనంలో దయచేసి వాక్యం చూడండి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటిని గైకోవాలని వారిని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. అందరూ ఆమేన్ చెప్పండి. ఎప్పుడు వరకు? యుగ సమాప్తి దాకా కూడా నేను మీతో ఉంటాను అని వాగ్దానం చేశాడు దేవుడు. ఆయన గొప్ప తోడు కొరకై స్తోత్రం చెల్లిద్దామా. అయితే దేవుని పిల్లలుగా ఉన్నా కూడా ప్రతికూలతలు, ఇరుకులు,
ఇబ్బందులు, శోధనలు దేవుని పిల్లలు ఎదుర్కొంటారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు నాకు తోడై ఉన్నాడని. ఆ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా ఏమని వాగ్దానం చేశాడంటే, నేను మీకు తోడై ఉంటాను, నేను మీకు తోడై ఉన్నాను. ఎప్పటి వరకు అంటే సదాకాలం, యుగ సమాప్తి వరకు. చెప్పండి, ఎప్పటి వరకు? సదాకాలం, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉంటాను. యుగ సమాప్తి వరకు తన తోడును మనకిచ్చిన దేవునికి అందరూ స్తోత్రం చెల్లిద్దామా? మనం ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చగలం? ఎందుకు? కొన్ని కారణాలు చెప్తాను మీకు. నేను ఇందులో 6వ వచనం ప్రత్యేకమని చెప్పాను. వాళ్ళని దేవుడు శత్రువులకు అప్పగించకుండా, వారు ప్రాణాలతో మింగివేయబడకుండా ఆయన తోడ్పాటుని ఇవ్వడం మాత్రమే కాకుండా మరొక విషయాన్ని కూడా వాళ్ళు చెప్పారు. అదేంటంటే 4-5 వచనాలు, జనములను మనలను ముంచివేసి ఉండును, ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును, ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును అని ఇశ్రాయేలీలు అందురుగాక. జలాలు, ప్రవాహ జలాలు భయంకరమైనటువంటి శోధనలను చూపిస్తూ ఉన్నాయి. ఒరిజినల్గా అవి జలాలుగా మనం చూసినప్పటికీ ఇశ్రాయేలీల ప్రజలు ఎర్ర సముద్రం దగ్గర ప్రాణభీతితో ఎంతో తల్లడిల్లిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయిపోయాం మనం అనుకున్నారు. వెనుక శత్రువులు, ఫరో సైన్యం తరుముకుంటా వస్తున్నారు, ముందెళ్ళడానికి దారి లేదనుకున్నారు. దేవుడు అద్భుతం చేసి మోషే ద్వారా సముద్రాన్ని పాయలు చేసి అదే సముద్రం గుండా ఇశ్రాయేలు ప్రజలను ఆవతలకు నడిపించి అదే సముద్రంలో శత్రువులందరినీ కూడా ఏం చేశాడంటే ముంచివేసి. స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప కార్యాలు దేవుడు వాళ్ళ కొరకు చేశాడంటే ప్రియులారా, అప్పుడు వాళ్ళ ప్రాణాల మీదుగా పొర్లి ప్రవాహ జలాలు వాళ్ళని ముంచివేసి ఉండును అని చెప్తున్నాడు. కానీ ఆ మరణం రాకుండా వారి ప్రాణాలను దేవుడు కాపాడాడు. ఆ శోధనల్లో నుంచి దేవుడు వారి ప్రాణాలను కాపాడాడు. వారిని దేవుడు అద్భుతమైన రీతిలో కాపాడిన విషయాన్ని అక్కడ మనం గుర్తిస్తున్నాం, గమనిస్తున్నాం. అందువల్ల వాళ్ళు ఏం చెప్పారంటే, వాక్య భాగం 6వ వచనం, వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందునుగాక. స్తోత్రం చెప్పండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వేటగాడు. చెప్పండి, ఎవరు? వేటగాడు. 7వ వచనంలో 6వ వచనంలో వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా అంటున్నాడు. తర్వాత మన ప్రాణము వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది అని 7వ వచనంలో. మన ప్రాణం ఒక రకంగా చెప్పాలంటే వేటగా మారిన సందర్భం శత్రువుకి. ఎలాగా వేటగా అంటే? వేట అంటే ఏంటి? వెనకాల సింహం ఉంది, ముందు ఒక చిన్న లేగదూడ, వెనకాల సింహం ఉంది, చిరుత ఉంది, ముందున్న చిన్న లేడి పిల్ల. అది ఆ సింహానికి, ఆ చిరుతకి వేట. మనం శత్రువులకి అలాగా వేటగా మారాల్సిన వాళ్ళు. శత్రువులు చీల్చి చెండాడి చంపేయాల్సిన సందర్భం ఆ సందర్భంలో వాక్యం చెప్తుంది, యెహోవా మనకు తోడై ఉండకపోతే, దేవుడు తోడై ఉండకపోతే ప్రవాహ జలములు మనలను ప్రాణముతోనే మృంగివేసి ఉండును. స్తోత్రం చెప్పండి. అలా కాకుండా మనలను తప్పించిన యెహోవా స్తుతి నొందునుగాక. స్తోత్రం చెప్పండి. ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్పాలి, జాగ్రత్తగా వినండి. వారు ఉరి తెంపబడిన వారుగా కనబడుతున్నారు. ఉరి తెంపబడటం వలన తప్పించుకున్న వారుగా కనబడుతున్నారు. ఈ వాక్య భాగాల్లో వారికి వేయబడిన ఉరులు 4 రకాలు. ఒక 5 నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. కొన్నిసార్లు మనం కూడా తెలియకుండా కూడా కొన్ని ఉరుల్లో పడతా ఉంటాం. ఏది మంచో ఏది చెడో కూడా కొన్నిసార్లు తెలియని పరిస్థితి. ఇప్పటికి కూడా చాలామంది జీవితాల్లో ఇలాంటి ఉరుల్లో చిక్కబడి బయటపడలేక అది వారి జీవితాలను చాలా సతమతం చేస్తున్న అనుభవాలు కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఏ ఉరి తెంపబడింది? ఉరిని తప్పించుకున్నారని రాయబడింది. ఉరి ఎంతమందికి తెలుసు? ఉరి ఎందుకు వాడతారు? శిక్ష వేస్తే, అంటే వారు చేసిన తప్పును బట్టి వేయబడిన శిక్షకు ప్రతిఫలం ఉరి. చెప్పండి, ఉరి ఎందుకు వాడతారు?
వారు చేసిన తప్పుకు శిక్షగా వచ్చిన ప్రతిఫలం ఉరి. రావలసిన ప్రతిఫలం ఉరి. కానీ వాక్యం చెప్తుంది ఆ ఉరి ఏం చేయబడిందంటే తెంపబడెను అని. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు మన ఎడల ఎల్లప్పుడూ కూడా చాలా ప్రేమ గలవాడై ఉన్నాడు. అనేక సార్లు అనేక రకాలైన ఉరులలో మనం పట్టబడ్డాం. తర్వాత దీంట్లో ఇంకొకటి శత్రువు పెట్టిన ఊరి. చెప్పండి, ఏ ఊరి? కొన్నిసార్లు మనమే తెచ్చుకున్న ఊరి, మనం చేసిన పొరపాట్లను బట్టి. ఇంకొక ఊరి ఏంటంటే శత్రువు పన్నిన ఊరి, లేకపోతే శత్రువు పెట్టిన ఊరి. ఈ లోకంలో మనుషులు ఎవ్వరు మనకు శత్రువులుగా కనబడకూడదు. ఆమేనండ్రే. ముఖ్యంగా బల్లారాధన చేసేవాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఒకవేళ నీలో ఆ శత్రు మనస్తత్వం ఉంటే అసలు నువ్వు దేవుని బిడ్డకి ఎప్పటికీ కావు. ఎవరిని కూడా ఈ లోకంలో మనుషులను మనం ఎవరిని కూడా శత్రువులాగా చూడకూడదు. చెప్పండి, ఎలా చూడకూడదు? ఎలాంటి వారిని కూడా శత్రువులాగా చూడకూడదు. ప్రభు చాలా క్లియర్గా చెప్పాడు, మీరు శత్రువులను సైతం ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేయండి, దీవించండి అని చెప్పాడు. ఎంతమందికి ఆ మంచి మనసు ఉంది చెప్పండి? దీవించొద్దు కానీ శపించబాకండి. దీవించొద్దు కానీ శపించబాకండి. కానీ శత్రువుగా ఏ వ్యక్తిని చూడద్దు. మనకు ఒకే ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు ఎవరంటే అపవాది. చెప్పండి, మనకు ఒకే ఒక శత్రువు. మనం కానీ శత్రువులుగా చూడటం మొదలు పెడితే మన ఇంట్లోనే మనకు మొదటి శత్రువులు ఉంటారు. అవునన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎటు చూస్తున్నారు? ఎత్తుదామని ఉంది కానీ జనం ఏమనుకోండి, ఇప్పుడు జనానికి దొడుకుతున్నారు అనమాట. అమ్మ, శత్రువులు ఎక్కడో కాదు, బయట వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, అది కాదు. అసలు బాగా మనం ఆలోచన చేస్తే శత్రువు ఎక్కడి నుంచి ఉంటారు? ఇంకొక మాట చెప్తాను నేనండి, మన ఇంట్లో వాళ్ళ సంగతి కూడా కాదు. ఒక మాటలో డైరెక్ట్గా చెప్పాలంటే మన శరీరమే మన శత్రువు. చెప్పండి, ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? మన శరీరం ముందు మనకు శత్రువు. ఎందుకంటే ఇది ఏం చేయొద్దంటే అదే చేయాలని కోరుకొని మన చేత విరోధమైన పొరపాట్లు చేపిస్తుంది. అందువల్ల మొదటి శత్రువు మన శరీరమే. పక్కన వాళ్ళకి చెప్పండి అమ్మా, మొదటి శత్రువు మన శరీరమే. మన శత్రువు. దీన్ని ఎవరు కూడా స్వాధీనపరుచుకునే పరిస్థితులు కనబడలేదు. కాబట్టి మొదట మన శరీరాన్ని మనం జయించగలగాలి, ఆ స్థితికి ఎదగాలి. అప్పుడు మనం చాలా బలవంతులంగా ఎంచబడతాం. స్తోత్రం చెప్పండి. రెండవ తర్వాత ఇక ఎక్కడెక్కడో ఉంటారు శత్రువులు అంటే, బాగా కొంచెం లోతుడికి వెళ్తే శత్రువు ఇంట్లోనే ఉండొచ్చు. కొంతమందికి భర్తే శత్రువు. అలాంటి వాళ్ళు ఇక్కడ లేనందుకు స్తోత్రం చెప్పండి. నువ్వు ఎప్పుడన్నా ఏమన్నా చెప్పు, నువ్వు శత్రువే, నువ్వు నాకు శత్రువే అన్నవాళ్ళు మన సంఘంలో లేనందుకు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇంతకు శత్రువు ఎక్కడున్నాడు? వినపడలా? భర్త రూపంలో ఉన్నాడు. భర్త కూడా అనొచ్చు, అమ్మో నీకు దండం, నా శత్రువులు ఎంతో మంది ఉన్నారని నువ్వు అనుకుంటున్నాను, కానీ నువ్వే నాకు శత్రువు అని భర్త కూడా అనే పరిస్థితులు. కొంతమంది పిల్లల శత్రువులండి. చెప్పండి, కొంతమంది అమ్మా వినపడుతుందా? కొంతమంది పిల్లలు కూడా కుటుంబాల్లో శత్రువులు. వాళ్ళ ప్రవర్తన విధానం వాళ్ళని శత్రువులుగా మారుస్తుంది అనమాట. కొంతమంది తర్వాత ఇక ఇంట్లో వాళ్ళు దాటితే అప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు అవుతారు, దూరం వాళ్ళు అవుతారు, ఇంకా రకరకాలు. కానీ వీటన్నిటికంటే మనకు మించిన శత్రువు ఎవరంటే అపవాది. చెప్పండి, ఎవరు? మొదట మనం శత్రువైన మన శరీరాన్ని జయించాలి. రెండవది మన శత్రువైన అపవాదిని జయించాలి. మన శరీరాన్ని జయిస్తే లోకంలో ఉన్న అన్ని శత్రుత్వాలను జయించగలుగుతాం. స్తోత్రం చెప్పండి. మన శరీరపు శత్రుత్వాన్ని జయిస్తే లోకంలో ఉన్న శత్రుత్వాలన్నీ కూడా జయించగలుగుతాం. తర్వాత అపవాది శత్రువుని జయిస్తే మనకు అందరితో సమాధానం ఉంటుంది. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి. ఈ శ్రేష్టమైన
ఉదయకాల సమయంలో ఆరాధన దినంలో వీరట ఉరి నుండి తెంపబడ్డారు. అక్కడ అంటున్నాడు, మన శత్రువులకు మనలను మరి వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందును గాక. మనల్ని అపవాదికి, శత్రువుకి, సాతానుకు అప్పగింపని దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం ఏమి చేయని రుణం తీర్చగలం. మీరు చేతులు చాపాకండి ఎవరు పిల్లల వైపు. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. కీర్తనకారుడు దావీదు భక్తుడు రాశాడు గనుక ఆయన జీవితంలో ఎదుర్కొన్న ఉరిని జ్ఞాపకం చేస్తాను. ఆయనకు కూడా కొంతమంది ఉరి పెట్టారట. దానిలో నుంచి దేవుడు తప్పించాడు కనుకనే మొదటిది ఆయన సాక్ష్యం. చెప్పండి, మొదటిది ఆయన సాక్ష్యం. దేవుడు ఊరిలో నుంచి నన్ను తప్పించాడు, నాకు ఊరి పెట్టబడింది. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు కీర్తనల గ్రంథం దయచేసి మనం చదివిన 124వ కీర్తనలో ఆల్రెడీ ఉంది ఉరి తెంపబడి మనం తప్పించుకున్నామని. కానీ కీర్తనకారుడు స్వయంగా 119లో 110వ వచనం, అలాగే 140వ అధ్యాయం 5వ వచనం, ఈ 2 వచనాలు చదవండి త్వరగా. 119 ఇదిగో చూడండి, తన్ను పట్టుకోవడానికంట భక్తిహీనులు ఏమొడ్డారు? భక్తిహీనుల చేత దావీదు కొరకు ఉరి వడ్డబడింది. అందరు నా వైపు చూడండి, చూద్దాం ఎంత భక్తిగా ఉంటుందో, చూద్దాం ఎంత భక్తిగా ఉంటాడో అని భక్తిహీనులు ఆ భక్తిలో నుంచి తప్పించడానికి నీకేం వడ్డుతారంటే ఊరి వడ్డుతా ఉంటారు. చూద్దాం, బాప్తీసం తీసుకున్నావంటగా, చూద్దాం ప్రార్థనకి వెళ్తున్నావంటగా, చూద్దాం ఆరాధన కూడా చేస్తున్నావంటగా, చూద్దాం. ఇప్పుడు చెప్పండి, భక్తిహీనులు వాళ్ళ కోసం ఏం వడ్డుతారంట? ఊరి అంటే వాళ్ళని చిక్కించుకోవడానికి వేసే ఒక పన్నాగం, ప్లాన్. ప్రియులారా, అపవాది ఎప్పుడు కూడా ఏదో ఒక భక్తిహీనుడిని అక్కడికి తీసుకొచ్చి నీకు ఉరి అడ్డడానికి వాళ్ళని ఉపయోగించుకుంటాడు. దావీదుకు ఉరి అడ్డడానికి భక్తిహీనులు కనబడుతున్నారు కొంతమంది. వాళ్ళు తన కొరకు ఉరియొడ్డినట్లుగా సాక్ష్యం చెప్తున్నాడు ఆయన. తర్వాత 140వ అధ్యాయంలో 5వ వచనం, 145
ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డి ఉన్నారు. మళ్ళా చదువున్నాను. గర్విష్ఠులు నా కొరకు. ఇంకొక రకం ఎవరంటే అక్కడ భక్తిహీనులు అన్నాడు, ఇక్కడ అంటున్నాడు గర్విష్ఠులు నా కొరకు ఉరిని తాళ్లను చాటుగా కనబడకుండా చిక్కించుకోవడానికి నా కోసం వగ్గి ఉన్నారు అంటున్నాడు. ఇలాగ మనకు తెలియకుండా చూద్దాం భక్తి జీవితం చేస్తున్నారంట కదా, ప్రార్థనకి వెళ్తున్నారంట కదా, ఆరాధన చేస్తున్నారంట కదా, ఎంత నమ్మకంగా ఉంటారో చూద్దాం, ఎంత యథార్థంగా ఉంటారో చూద్దామని భక్తిహీనులు నీ కోసం ఏమొడ్డుతా ఉంటారు? ఉరి ఒడ్డుతారు. ఎందుకంటే నిన్ను చిక్కించుకొని, నిన్ను పట్టుకొని, నిన్ను పరిహాసం చేయడానికి, నిన్ను అవమానపరచడానికి. ఒక మాట చెప్తున్నాను, ఈ మధ్య నాకు తెలిసిన రహస్య వార్త ఏంటంటే, దేవుని పిల్లల్ని అవమానపరచడం కోసం, వీళ్ళు చేసే భక్తి సరైంది కాదు అని అనిపించడం కోసం కొంతమంది శత్రువులు మనకు తెలియకుండా మన చుట్టూ తచ్చాడుతున్న అనుభవాన్ని గుర్తించమని చెప్పారు. పాస్టర్ ప్రగడాల ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత ఎవరైనా క్రైస్తవులకి ఇది హెచ్చరికగా ఇవ్వబడింది. ముఖ్యంగా సావుకులు పిల్లలు, సావుకులు కుటుంబాలు జాగ్రత్త, దేవుని పిల్లలు జాగ్రత్త అని రాశారు. దాంట్లో నేను జాగ్రత్తగా చదివాను ఏంటంటే, మీకు తెలియకుండా మీరు చేసే సహవాసం, మీకు తెలియకుండా మీరు అనుసరించే స్నేహితులే క్రైస్తవులు వీళ్ళని తెలిస్తే వాళ్ళతో నమ్మకంగా ఉండి వాళ్ళని మోసం చేసి వాళ్ళని అవమానపరచడమే లక్ష్యంగా కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయని మీరు తెలుసుకోవాలి. అందరికి లోకానికి ఎలా చూపెట్టాలనంటే, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఇలా ఉంటారు అని వాళ్ళని పరిహాసం చేయటమే ఆ సంస్థల యొక్క లక్షణం. అది ఎవరికి తెలియని సీక్రెట్గా నడుస్తున్నటువంటి వ్యవహారం. దేవుని పిల్లలు అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా భక్తిహీనులు అంటే భక్తిహీనమైన జీవితం కలిగిన వారు భక్తిగా చక్కగా మంచి మార్గంలో నడుస్తున్న వారిని పట్టుకోవడానికి ఏమవుతున్నారంటే ఉరులు పెడుతున్నారు, తాళ్లను పెడుతున్నారు, ఉచ్చులను పెడుతున్నారు. వాళ్ళని పట్టుకొని వాళ్ళని అవమానపరచడం కోసం, వాళ్ళని పట్టి అవమానపరిచి హీనపరచడం కోసం పన్నాగాలు. ఇప్పుడుదా ఇది? దావీదు ఎప్పుడో చెప్పాడు, కానీ ఆ న్యూస్ ఇప్పుడు ప్రత్యక్షంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయిన తర్వాత క్రైస్తవ పిల్లలు జాగ్రత్త అని ఒక వ్యాసం రాసి పంపించాడు ఒక ఆయన. దేవుని పిల్లలను, క్రైస్తవులను అవమానపరచడమే ధ్యేయంగా కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి, మీరు జాగ్రత్తగా ఉండండి అని. అది మనకు ఊరేని తెలియక చాలాసార్లు మనం ఈజీగా వెళ్ళి చిక్కుకుంటాం. దానికి కొన్ని కారణాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎక్కడ వీరు ఉరిలోకి వెళ్తున్నారు దేవుని పిల్లలు? ఏమి ఉరిగా దేవుని పిల్లలకి మారిని కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యాన్ని చూడండి, చదవండి దయచేసి. 106వ కీర్తన. కొన్ని ఉరులు, దేవుని పిల్లలకు ఉరులు కొన్ని వాస్తవంగా తాడుతో చంపడానికి వేయబడే ఉరి కాకపోవచ్చు, కానీ ఆత్మీయ అర్థాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఎలాంటి ఉరి ఇది? బైబిల్ ఉందా? నిజంగా ఫిజికల్గా ఉరా, లేకపోతే ఇంకొక రకంగా ఉందా? అది అన్ని విధాలుగా మీకు అర్థమవును గాక. 106:36 వచనం. వారి పై వచనం కూడా 35 కూడా. అన్యజనులతో దేవుని పిల్లలు సహవాసం చేశారు, వారి క్రియలు నేర్చుకున్నారు, వారి విగ్రహములకు పూజ చేసింది. ఒకసారి అందరు చెప్పండి, ఏమైందంట? ఏ ఊరైంది అది? వాళ్ళకి ఊరి ఏంటి? దేవుని పిల్లలకు ఊరి ఏంటంటే, ఒకటి, వాళ్ళు చేయకూడని సహవాసం చేశారు. అది కూడా ఎవరితో చేశారంటే అన్యజనులతో చేశారు. జాగ్రత్త, దేవుని పిల్లలకు ఊరి ఏంటంటే అన్యజనుల సహవాసం. చెప్పండి, ఎవరి సహవాసం? మళ్ళా చెప్తున్నాను, ఇందాక అందుకే నేను ప్రారంభించాను. నీకు తెలియకుండానే నీ సహవాసం నిన్ను ఎటు తీసుకెళ్తుందంటే ఊరిలోకి తీసుకెళ్తుంది. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఊరిలో పడ్డారు. వాళ్ళు ఊరిలో పడ్డానికి కారణం వారు చేసిన అన్యజనుల సహవాసం, వారు చేసినటువంటి అన్యజనుల అపవిత్రమైన క్రియలు, విగ్రహారాధన క్రియలు, వాళ్ళ సహవాసం, వాళ్ళ క్రియలు వాళ్ళని ఎటు తీసుకెళ్ళి అంటే ఊరిలోకి తీసుకెళ్ళి. నంబర్
నంబర్ 1 గుర్తుపెట్టుకోండి, మీ సహవాసమే మిమ్మల్ని, అది భక్తిహీనులతో అయితే, అది అన్యజనులతో అయితే మీకు ఊరిగా మారవచ్చు. అది మీకు ఉరి కావచ్చు, మీకు తెలియకుండా విశ్వాసులైన మీకు అది ఉరి కావచ్చు. ఏముందిలే సాఫీగా ఉందనుకుంటావు నువ్వు, కానీ ఒకరోజు ఉరిలో పడ్డానని అప్పుడు అర్థం అవుతుంది. అప్పుడు దాకా నీకు తెలియదు అది ఊరి అని. జాగ్రత్త. రెండవ ఊరి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. రండి, కీర్తనల గ్రంథంలో, సామెతల గ్రంథంలో 7వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం. త్వరగా. ఒకడున్నాడు, ఆ వ్యక్తి ఎదుట, ఆ వ్యక్తి హృదయములో ఉన్నటువంటి అడియాసలు ఆ వ్యక్తిని ఎటు తీసుకెళ్తుంది అంటే, పై వచ్చిన చూడండి దయచేసి. వెంటనే పశువు వదకు పోవునట్లుగా పరుల చేజిక్కిన వాడు సంకెళ్లలోనికి పోవునట్లుగా. అందరు నా వైపు చూడండి. తనకు ప్రాణహానికరమైనదని ఎరుగాక. ఎక్కడికి నా వైపు చూడండి. అడియాసల వెంట పరిగెత్తేవాడు ఎక్కడికి వెళ్తాడంటే ఊరిలోకి వెళ్తాడు. అమ్మా, నిన్న దినాన్న ప్రయాణం చేస్తా ఉన్నాం. జేమ్స్ కారు నడుపుతున్నాడు, పిల్లలు వెనకాల కూర్చున్నారు. చీరాల నుంచి వస్తా ఉంటే ఆ కారంచేడు కాడ నుంచి పెద్ద హైవే ఒకటి వేశారు. ఆ హైవేలో నీళ్లు ప్రవహిస్తున్నట్టుగా రోడ్డు మీద కనబడుతున్నాయి. నేను పిల్లలతో అన్నాను, అయిగో రోడ్డు మీద నీళ్లు బారుతున్నాయి అంటే, పాస్టర్ గారు అవి ఎండమావులు అన్నారు. ఏమన్నారు? దేవుని పిల్లలు ఎండమావులు చూసేమనుకుంటున్నారంటే నీళ్లు అనుకుంటున్నారు. మతి తప్పిన కోరికలతోటి ముందు ప్రపంచం అంత ఆనందంగా ఉందనుకొని కొంతమంది వాళ్ళల్లో ఉన్న అడియాసల చేత ఎటు నడిపించబడుతున్నారంటే ఊరి వైపు. చెప్పండి, ఎటువైపు? ఇక్కడ మీరు గమనించారా? వాడు తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక పక్షి ఉరియొద్దకు పరుగెడినట్లు, పరుల సంఖ్యలలోనికి పోవునట్లు వాడు దాని వెంట పోయేను. ఎంత భయంకరం అంటే, మనుషులు ఈనాడు అడియాసల్లో పడి ఊరిలోకి వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త యవనస్తులు. ఈ సామెతల గ్రంథం యవనస్తులకు బహు ఆశీర్వాదకరమైన గ్రంథం. ఇప్పుడు చెప్పండి, కొంతమందికి ఊరేంటంటే వాళ్ళల్లో ఉన్న అడియాసలు. చెప్పండి, వాళ్ళల్లో ఉండే అడియాసలే వాళ్ళకి ఊరి. కొంతమంది ఆ ఊరిలో పట్టబడి ఏం చెయ్యలేక, బయట పడలేక సతమతమవుతున్నారు. అది పెద్ద ఊరి. కొంతమందికి అన్యజనుల సహవాసం, వారి విగ్రహారాధన క్రియలు ఊరైతే, కొంతమందికి వారిలో ఉన్న అడియాసలే వారికి ఊరి. తెలియకుండానే, ప్రాణహానికరమైనదని ఎరుగకుండానే వాళ్ళు పక్షి ఉరిలోకి వెళ్ళినట్లుగా అలా ఉరిలోకి వెళుతున్నారు. ఆ ఉరిలో పడి చాలా మంది వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మూడవ కారణం చెప్తాను, మీరు జాగ్రత్తగా వినాలి. మూడవ కారణం చెప్తాను. వాక్య భాగం చదవగలిగిన వాళ్ళు అందరూ చూడండి. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు సామెతల గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 12:13. ప్లగ్ తీయమ్మది, లింక్ అవుతుంది. అది చదువున్నాను. పెదవుల వలన దోషము అపాయకరమైనది, నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును. మళ్ళా చదవండి, 12:13. పెదవుల వలన దోషము, అది కావాలి మనకి. అనండి, పెదవుల వలన దోషము అపాయకరమైన ఊరి. నోరుందని ఏది పడితే అది మాట్లాడద్దు. అది నీకు అంత గట్టిగా చెప్పు. నిజమండి, నోరు నీకేం తీసుకొస్తుందంటే ఉరి తీసుకొస్తుంది. అందుకే మాట జాగ్రత్త, నోరు జాగ్రత్త. విశ్వాసుల నోరు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. దేవుని పిల్లలుగా మీ నోరు మీకు ఉరి తీసుకొస్తుంది అంతే.
అంటే ఎంత నష్టమో, ఎంత నష్టాన్ని నీకు తీసుకొస్తుందో జాగ్రత్తగా మళ్ళీ చదువు. నా మాటలు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ చదవండి. పెదవుల వలని దోషము, చూడండి ఏంటట, పెదవుల వలన దోషము, అపాయకరమైన ఊరి. ఏ ఊరి అంటే మామూలు ఊరి కాదు అది. నోరుందని ఏది పడితే అది మాట్లాడొద్దు, ఎట్టబడితే అట్టు మాట్లాడొద్దు, ఏది పడితే అది మాట్లాడొద్దు. నోరు జాగ్రత్త, నోరు జాగ్రత్త. లేకపోతే అపాయం ప్లస్ ఊరి, అపాయకరమైన ఊరి. నీ నోటి వలన నీకు అంత నష్టం జరుగుతుంది. జాగ్రత్త. నువ్వెవరైనా సరే నీ నోటి మాట జాగ్రత్త. మీ తర్వాత ఎప్పుడైనా యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయం చదివితే ఆ నోటిని గురించి, ఆ నాలుకను గురించి రాశాడు. వాక్యం చెప్తుంది పెదవుల వలన దోషం. ఏంటది? పెదవుల వలన. మంచి మాటలు పలికితే దోషం ఎందుకు ఉంటుంది? మంచి మాటలు మాట్లాడితే దోషం ఎందుకు ఉంటుంది? పెదవుల వలన దోషము, అపాయకరమైన ఊరి. ఒకసారి అన్న తర్వాత మాట, ఆ దోషాన్ని నువ్వు ఎట్ట మాపాలన్నా, ఎట్ట తీసేయాలన్నా తీసేయలేవు. అది నీకు ఊరి కావచ్చు. జాగ్రత్త. ఊరిగా మారొచ్చు. జాగ్రత్త. అది నీకు అపాయం. జాగ్రత్త. కొంతమంది నోటి మాట ద్వారా ఏం తెచ్చుకుంటున్నారంటే ఊరి. అనండి, ఏం తెచ్చుకుంటున్నారు? 3 రకాల ఊరిని చెప్పాను నేను. మొదటిది అన్యజనులతో సహవాసం నీకు గ్యారంటీగా ఊరి. నా బ్యాగ్ ఆమె బ్యాగ్ ఒకటే, నేను కూర్చునేది ఆమె కూర్చునేది ఒకే సీటు, మా మాట ఒకటే, మా టిఫిన్ బాక్స్ ఒకటే అంటే జాగ్రత్త. ఏదో రోజు నీకేమైతే ఊరే. అట్టనే పోయి అట్టనే చేసి సాయంత్రానికి వచ్చి ఇంటికాడ ఎందుకు నువ్వు ఇటు చేస్తున్నావు అన్నందుకు తెల్లారిపాటికే ఊరి. నేను పోయి చూసా, గుడ్లు బయటకు వచ్చినాయి, నాలుక బయటకు వచ్చింది. అక్కడికి వెళ్ళాడుగా. ఏందంట అంటే రాత్రి అలా ఆయన చెప్పాడంట, జాగ్రత్తగా ఉండామనుకున్నావో అన్నాడంట. ఏమైంది తెల్లారిపాటికే? చెప్పండి అమ్మా. ఊరే. మీకు తెలిస్తే మీరు లోపల ఉంచుకోండి అని పక్కన వాళ్ళని ఎవరు గేరొద్దు. అట్ట చాలా ఊర్లు నేను చూశాను. నీ సహవాసం నీకు ఊరి కావచ్చు. రెండవది, నీలో ఉన్న చెడ్డ కోరికలో. ఏ కోరికలు? చెడ్డ కోరికలో అడియాసలున్నాయే. అదే ఇందాక నేను చెప్పాను, రోడ్డు మీద కనబడే ఎండమావులు. ఏ మావులు? నీళ్లు కాదయ్యి, కానీ పెద్ద పెద్ద ప్రవాహాల్లాగా ఉన్నట్టు అటు ఇటు తిరుగుతున్నట్టుగా, ఆదరికి ఇదరికి పారుతున్నట్టుగా. నేను అంటున్నాను వరకు అసలు వాళ్ళు ఏమంటారని. రే మనకు నీళ్లు అడ్డం ఉన్నాయిరా, నీళ్ళు ఎట్టా ముందు నీళ్లు ఉన్నాయి అంటే పాస్ గారు అవి నీళ్లు కాదు, ఎండమావులు. ఆ పాల్ పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయి చెప్తుంది, ఎండమావులు పాస్టర్ గారు అవి నీళ్లు కాదు. కొంతమంది ఎండమావులను చూసి ఏమనుకుంటున్నారంటే నీళ్ళు అనుకుంటారు, దాహం తీరుతుంది అనుకుంటున్నారు. పాపపు అడియాసలతో కానీ నువ్వు పరిగెడితే అది నీకేం కావచ్చు? ఊరి కావచ్చు. జాగ్రత్త. మూడవది, పెదవుల వలన దోషము, అపాయకరమైన ఊరి. అనండి అనండి అనండి. అపాయకరమైన ఊరి అంటే ఎందుకు? పెదవుల వలన దోషం. నోరు. అందుకే జాగ్రత్త అన్నాను. నోటి మాట జాగ్రత్త. రెటమత పోకళ్ళు పోవద్దు మీరు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే వాడికి నాశనమే. జాగ్రత్త. నీ నోరు జాగ్రత్త, నీ నోరు జాగ్రత్త, నీ మాట జాగ్రత్త. ఒకడు గాని తన నోటిని స్వాధీనంలో ఉంచుకోగలిగితే వాడు సర్వ శరీరాన్ని స్వాధీనంలో ఉంచుకొన
సమర్థుడు అని రాయబడింది. దేని స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాయి లేని అన్ని పెట్టి కొంతమందికి అసమాధానం, గొడవలు, సమస్యలు. జాగ్రత్త, దేవుని పిల్లలు నోరు జాగ్రత్త. 4 చెప్తాను మీకు నేను. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు వాక్యాన్ని చూడాలి. త్వరగా సామెతల గ్రంథం 22వ అధ్యాయం 25వ వచనం. 22-25వ వచనం. నీవు వారి మార్గములను అనుసరించి. అమ్మా, ఎవరి మార్గం అది? పై వచనం చదవండి. కోపచిత్తులతో సహవాసం చేయొద్దు, క్రోధము గలవానితో పరిచయంగా కలిగి ఉండొద్దు. ఏమైంది? నువ్వు కానీ వాళ్ళ మార్గాలు బాగున్నాయి, వాళ్ళు బాగా కోపంగా ఉంటున్నారు, వాళ్ళు నా తరపునుంటే నేను వాళ్ళతో ఉంటే బాగున్నాను నువ్వు అనుకుంటావేమో. ఎందుకు? వాళ్ళ మార్గాన్ని నువ్వు అనుసరించటం వలన. అది నీ మార్గం కాదు. కానీ కొంతమంది ఉన్నారు క్రోధము గలవారు, కొంతమంది ఉన్నారు కోపం గలవారు. అలాంటి వాళ్ళతో నువ్వేం చేయొద్దు అంటున్నాడంటే, వాళ్ళ మార్గాలను అనుసరించి నడుచుకోవద్దు. అలా నడుచుకుంటే అది నీకు ఊరి అనండి, అది నీకు ఊరి. అందుకనే మొదటి కీర్తనలో చెప్తాడు, దుష్టుల ఆలోచన చొప్పున అనాలి. దుష్టుల ఆలోచన చొప్పున. బయట వాళ్ళకి వినబడుతున్నాయా? స్తోత్రం చెప్పండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి అలాంటి పనికి మాలిన వాళ్ళు నడిచిన మార్గంలో నడిస్తే ఏదో ఒక రోజు అది నీకు ఉరి. జాగ్రత్త, ఉరి. కొంతమందికి ఇట్లా ఉంటాయి ఆ ఊర్లో అని తెలియక ఉరుల్లో పడిపోతున్నారు, ఉచ్చుల్లో పడిపోతున్నారు. ఇంకా నేను 5వ విషయం కూడా చెప్పడానికి ఇష్టపడుతున్నా. 5ఆ 4ఆ? 5వ ఊరి చెప్పడానికి నేను జ్ఞాపకం చేస్తున్నాను. రండి, బైబిల్ ఉందా? తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములైన హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అనండి, ఎక్కడ పడతారు? శోధనలో, ఉరిలో పడతారు. ఎవరు వాళ్ళు అంటే ధనవంతులగుటకు అపేక్షించువారు. ఏమో ఇదివరకు గుండె లబ్బు డబ్బు లబ్బు డబ్బు లబ్బు డబ్బు అని కొట్టుకునేదంట. ఏమని కొట్టుకునేది? లబ్ డబ్బు అని కొట్టుకునేదంట. కానీ ఇప్పుడు మనుషుల గుండె లబ్ డబ్బు అని కొట్టుకోవట్లేదంట. ఓహో, చెప్పి మీకు కూడా అలవాటు అయిపోయినట్టు. కొంతమందికి డబ్బు పిచ్చి పట్టింది. డబ్బు కోసం ఏ పనైనా చేయడానికి వెనకట్లా. చెప్పండి, దేనికోసం? గడ్డి తినమంటే గడ్డి తినే తట్టుండారు, ఇంకేమైనా తినమంటే అది కూడా తింటారు. అలాంటి వాళ్ళు మన ప్రాంతంలో లేనందుకు స్తోత్రం చెప్పండి. వాళ్ళకి ఏముంటే చాలు, ధనవంతులు అయిపోవాలి, బంగారం సంపాదించాలి. కొంతమంది ఇవి హానికరములైన ఇంకా ఆపదకరమైనటువంటి సంఘటనలని తెలియకుండా వాళ్ళు దేంట్లోకి వెళ్ళిపోతున్నారంటే ఉరిలోకి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ చదవండి వచ్చినాన్ని. ధనవంతులగుటకు అంటే కోరుకునేవాళ్ళు, ధనవంతులు కావాలని ఆశపడేవాళ్ళు శోధనలో, ఉరిలో అవివేకయుక్తములైన హానికరమైన అయ్యయ్యో దేంట్లో పడతారు? ఉరిలో పడతారు, దురాశల్లో పడతారు. జాగ్రత్త. ఆ నీలో ఉన్నటువంటి ఆ ధనాపేక్ష, ఆ ధనం మీద ఉన్న అపేక్ష, ఆ కోరిక నిన్ను దురాశల్లోకి తీసుకెళ్తుంది, నిన్ను ఉరిలోకి తీసుకెళ్తుంది, హానికరంగా నిన్ను నడిపిస్తుంది. ఆ తర్వాత నీ జీవితం ఎంతో దుర్భరంగా మారచ్చు. అమ్మో, అవన్నీ మీరు జాగ్రత్తగా రాసుకోండి. నష్టంలోను అనండి, నష్టంలోను
అది మరి మనం బాగుందనుకోండి కదా ముందుకెళ్ళాము, కానీ అది నష్టంలోకి తీసుకెళ్తాయి, నిన్ను నాశనంలోకి తీసుకెళ్తాయి నిన్ను. కాబట్టి దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ధనవంతులు కావాలని అపేక్ష ఉండకూడదు. దేవుడిచ్చాడు ఆశీర్వాదం, స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతేగాని ఏదో అయిపోవాలి, రేపటికి ఏదో అయిపోవాలి. మీకు బాగా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు మాట్లాడినప్పుడు బిలాము బాలాకు రాజు మనుషులకి ఏం చెప్పాడంటే, ఇంటడు బంగారం నువ్వు ఇచ్చినా దేవుడు చెప్పింది తప్ప నేను ఇంకొక మాట చెప్పనన్నాడు. కానీ ముమ్మారు బాలాకు రాజు గణపరుస్తాడు, నిన్ను బహుమానాలు ఇస్తాడని చెప్తే దానికోసం ఆశపడి లోపల చెడ్డ ఆలోచన పుట్టి ఇంటడు బంగారం ఇచ్చినా నేను దేవుని మాట తప్ప ఇంకొక మాట పలకనన్న బిలాము తెల్లారిపాటికే ప్రయాణాన్ని సిద్ధం కట్టి గాడిద గంత కట్టి ప్రయాణం చేయటం మొదలు పెట్టాడు. దేవుడు అడ్డంగా వచ్చాడు, వరదూసిన ఖడ్గాన్ని దేవదూతకి అప్పగించి నిలబడన్నాడు. గాడిదకి అడ్డంగా పెద్ద ఖడ్గాన్ని పట్టుకొని దేవుని దూత నిలబడింది బిలాంకు అడ్డుగా. కానీ ఆ గాడిద ముందుకు వెళ్ళలేకపోతుంది, గాడిదకు ముందు త్రోవ కనపట్టలేదు. దేవదూత పెద్ద ఖడ్గాన్ని పట్టుకొని నిలబడితే ఈ గాడిద ముందుకు వెళ్ళలేదని బిలాం దాన్ని ఏం చేస్తున్నాడంటే తెగొడుతున్నాడు, కింద పడేస్తట్టు. మొయ్యలేక అది కింద పడేసి దాన్ని ఆయన దెబ్బలు తట్టుకోలేక కింద పడేసి పక్కన పోయి కూర్చుంది. అది గావు గావమని అరవటం మొదలు పెట్టింది, నోరు తెరిచి ఎందుకు నన్ను కొడుతున్నావు అంది. గాడిద ఎందుకు నన్ను కొడుతున్నావు అంది. ఎందుకు మరి ముమ్మారు నన్ను కింద పడేసావు? అదిగో ఆ దేవదూత నా ఎదుటుగా ఉందంటే అప్పుడు దాకా కళ్ళు తెరిచిన వానికి ఆ దర్శనం కనపడలేదు, గాడిద కనపడింది. గాడిద మాటలిని నేత్రాలు తెరిస్తే పెద్ద ఖడ్గం పట్టుకున్న దూత కనపడ్డాడు. అయ్యా తెలియక చేశాను, క్షమించు, దేవునికి ఇష్టం లేకపోతే వెనక్కి వెళ్తా అంటున్నాడు. అసలు దేవుడు అక్కడ బయలుదేరక ముందే ఏం చెప్పాడు? వాళ్ళు ఆశీర్వదింపబడిన ప్రజలు, నువ్వు అసలు వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికే లేదన్నాడు. ఇంటిలో బంగారం ఇచ్చినా ఎల్లను చెప్పనన్నవాడు తెల్లారిపాటికి ఏమైందంటే బాలాహు బహుమానం, వెండి బంగారాలు. తెల్లారిపాటికి రాజు ఏదైనా నన్ను చేయగలడు అనుకున్నాడు, ఏదైనా నాకు ఇవ్వగలడు అనుకున్నాడు. కొంతమంది ఈ దురాశలతో ఒకసారి గొప్పోళ్ళు అయిపోవాలని నీచమైన పనులు కూడా చేస్తున్నారు లోకంలో. అలాంటి వాళ్ళు సంఘంలో లేనందుకు స్తోత్రం చెప్పండి. నేను మీ మీద చెప్పలేదండి, లోకంలో అన్నాను. ఎవరిలో? లోకంలో దురాశల చేత అడియాసల చేత నడిపించబడి ధనం కోసం పాప పనులు కూడా చేస్తున్నారు, నీచమైన పనులు చేస్తున్నారు, చేయరాని పనులు చేస్తున్నారు, అసహ్యమైన పనులు చేస్తున్నారు. అవి వాళ్ళని ఎటు తీసుకెళ్తున్నాయి అంటే ఊరిలోకి. చెప్పండి, ఏదో ఒక రోజు తేడా పడినప్పుడు ఏముండదు రండి, తేడా పడ్డప్పుడు నాలుగు బయటకు వచ్చింది. ఇక ఊరే జాగ్రత్త, ఊరే. ఇంకో మాట చెప్తాను, అపోస్తులు మరి పౌలు గారు చెప్పిన ఈ మాటను అనుసరించి కొంతమందికి ఉరికి కారణం. దయచేసి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. బలి ఇచ్చిన వాటిని తినడానికి, జారత్వం చేయడానికి, ఇదే ఇప్పుడు దాకా నేను చెప్పిన దాంట్లో బిలాము బోధ. ఇశ్రాయేలీల ప్రజలకు నష్టం కలిగి ఉరి పట్టడానికి వేసిన ప్లాన్ ఇదే. ఇశ్రాయేలీలు హరించి నరించబడటానికి, సంహరింపబడడానికి కారణం ఇదే. అదేంటంటే బలి అర్పించండి విగ్రహాలకు, ఆ బలి అర్పించిన వాటిని తినండి అనండి. బలి అర్పించండి, అర్పించిన ఆ బలిని తినండి, విగ్రహాలకు అర్పించి తినండి అన్నాడు. తర్వాత రెండవది ఏంటంటే జారత్వం చేయడానికి. ఏం చేయడానికి? జారత్వం చేయడానికి వాళ్ళని ప్రేరేపించమని చెప్పి బిలాము బోధ చేశాడనమాట. అది వాళ్ళకి ఏమైందంటే అలా చేయటం వల్ల ఊరి ఆ రోజు 25,000 మంది ఒక్కరోజు చచ్చిపోయారండి. ఎంతమంది? 25,000 మంది. కారణం తెలుసా? వాళ్ళు దేవునికి విరోధమైన విగ్రహాలకు బలి అర్పించి దాన్ని తినడం ఒకటి. రెండవది ఏంటంటే జారత్వం చేయడం. ఏం చేయడం? జారత్వ పాపం చేయటం. అందువలన ఒక్కరోజే 25,000 మంది ప్రజలకి ఏమొచ్చిందంటే ఉరి.
ఇది మీరు గుర్తుపెట్టుకోండి. దేవుని పిల్లలకు అది ఉరి, జారత్వం ఉరి. విగ్రహాలను అర్పించిన దాన్ని తినడం ఉరి. దేవుని పిల్లలు జాగ్రత్త. ఏముందిలే అనుకోవద్దు, అది చాలా ఉరి. ముగింపులో ఒక మాట చెప్తాను. యోధా లోకంలో మానవాళిని ఉరి నుండి తప్పించడానికి యేసుక్రీస్తు వారు వస్తే ఆయన కార్యాలను కళ్ళారా చూసి ఆయనతోనే ఉండి ఆయనతోనే తిని ఆయనతో సహవాసం చేసి ఆయన్నే ఊరికి అప్పగిద్దాం అనుకున్నాడు. ఎవరికి అప్పగిద్దాం అనుకున్నాడు? ఎవరైనా? ఇస్కరియోతు యోధ. మీకు తెలుసా, ఊరికి అప్పగించాలని వెండి నాణ్యాలకైతే అప్పగించాడు, కానీ మనశ్శాంతి లేక ఆయన అప్పగించిన తర్వాత ఊరి వేసుకున్నాడు. పక్కన వాళ్ళకి చెప్పండి, ఎవరు నన్ను ఇరికించాలనుకుంటే నువ్వే ఇరుక్కుంటావని చెప్పండి. కొంచెం ఇబ్బందిగా ఉంది కదా. ఎవరికన్నా ఉరేయాలనుకుంటే అనండి, ఎవరికన్నా ఉరేయాలనుకుంటే ఆ ఉరి నీకే పడిద్ది. అర్థం అవుతుందా? కాబట్టి ఎవరికి ఉరేయబాకండి, ఎవరికి వేయాలని ప్రయత్నం చేయబాకండి. చేసావా నీకే ఉరి పడిద్ది. 2 సంఘటనలు చెప్తాను మీకు నేను. మొర్దెకైని తీసుకెళ్లి ఊరేయాలనుకున్నాడు ఎవరు? వెరీ గుడ్, మీరు ఇక్కడే ఉన్నారు. హామాను ఓ పెద్ద ప్లాన్, 50 మూరలు ఎత్తు ఊరికి చేయించాడు. ఏ నేరం చేయలా మొర్దెకై, ఏం తప్పు చేయలా, ఏం పాపం చేయలా, ఊరేసే అన్యాయం ఏం చేయలా. కేవలం అటు ఇటు తిరుగుతున్నప్పుడు గేట్ కాడ ఉండి ఆయన వంగలేదని, ఆయన నమస్కారం చేయలేదని, కేవలం ఆ నెపంతో వీడిని జనాంగాన్ని వీళ్ళని అసలు లేకుండా చేయాలనుకున్నాడు. ఉరే అనుకున్నాడు, ఉరేద్దాం అనుకున్నాడు. ఏం చేయాల? దేవుని పిల్లలు నిస్సహాయంగా మారి మొదట రాణి, తర్వాత దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు అందరు కలిసి గోని బట్టలు వేసుకొని ఒక దినం మన కొరకు నాశనానికి నిర్ణయించబడింది. ఉరి మన మీదకి వచ్చింది. ఒకే రోజు, ఒకే గంటలో, ఒకే నెలలో అందరు ఇశ్రాయేలీల ప్రజలను సంహరించాలని శాసనం. ఆ శాసనం దేశమంతటా కూడా ప్రకటన చేయబడింది. అందరూ ఉపవాసంతో దేవుని సన్నిధిలో ఉన్నారు. ఎస్తేరు దేవుని సన్నిధిలో ఉపవాసం ప్రార్థన చేసింది. ఇశ్రాయేలీల ప్రజలు దేవుని సన్నిధిలో గోని పట్టు వేసుకున్నారు. ఉరి తెంపబడింది. స్తోత్రం చెప్పండి. ఏ దినాన, ఏ మాసంలో, ఏ నెలలో, ఏ రోజు ఇశ్రాయేలీల ప్రజలను చంపడానికి శత్రువులు అధికారం పొందారో అదే రోజు శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి దేవుడు ఇశ్రాయేలీలకి కృప చూపాడు. ఉరి తెంపబడింది. పొద్దున్నే వెళ్ళాడు రికమెండ్ చేయించుకోవడానికి. ఎందుకంటే నేను మొర్దెకైని ఉరి తీయించాలి, మా ఇంటి దగ్గర 50 మూరలు ఎత్తు ఉరికి పోయి చేయించాను. రాజు విరోధంగా తప్పు చేశాడని హామాను తీసుకెళ్లి అదే ఉరికొయ్యి మీద వేలాడదీశారు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, హామాను ఎవరికి వేయాలనుకున్నాడు? ఉరి ఎవరికి పడింది? తర్వాత మీకు ఇంకొక విషయం అద్భుతం చెప్తాను. అదేంటంటే ఆయన తనకు వేయటమే కాకుండా ఇశ్రాయేలీలకు కూడా వేయాలనుకున్నాడు. మీరు అక్కడ గమనిస్తే హామాను 10 మంది కుమారులకి, హామాను కుటుంబీకులందరికీ ఏం పడిందంటే ఉరి. చెప్పండి, జాగ్రత్త. ఎవరికి ఉరే బాకండి చెప్పండి. ఊరిలో వడ్డబాకండి. ఎవరికి అలా వడ్డారా ఊరి ఎక్కడ పడిద్ది? వెరీ గుడ్, మీకు బాగానే అర్థం అవుతుంది. అమ్మా వెనకోళ్ళకి చెప్తున్నాను, సంఘం లోపల ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, ఎవరికి ఉరి వడ్డొద్దు. ఉరి వడ్డావా ఉరి నీకే పడుద్ది. ఇతర పిల్లలకు ఉరి వడ్డాలనుకుంటున్నావా? నీ పిల్లలకు పడుద్ది. జాగ్రత్త. ఇతరులకు ఉరి వేయొద్దు, వేయాలని ప్లాన్ చేయొద్దు. అది నీ గురి కావచ్చు. హామాను అలాగే చేశాడు. తనకు పడింది, తన కుటుంబానికి పడింది, తన కుమారులకు పడింది, తన ఇంటి వారందరికీ ఉరి పడింది. ఇస్కరియోతు యోధ వెండి నాణ్యాలు ఆశపడి ఎవరికి వేద్దాం అనుకున్నాడు ఉరి? అంటే యేసయ్యని మరణానికి అప్పగించాడుగా. మనశ్శాంతి లేదు. యేసుక్రీస్తు వారు చచ్చిపోకముందే యోధ ఏమైపోయాడంటే ఊరేసుకొని చచ్చిపోయాడు.
ఈ 2 ఎగ్జాంపుల్స్ మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఇతరులకి ఎవరికి మనం ఏమొట్టకూడదు, ఉరి ఒట్టకూడదు. వడితే అదే ఉరి మన మీదకి వస్తుంది. ఇది ఎప్పుడు దేవుని ప్రజలకి దూరంగా ఉండును గాక. జాగ్రత్త దేవుని పిల్లలు, జాగ్రత్త. ఆ ఊరిలో నుంచి తప్పించడానికే యేసు ప్రభు వారు వచ్చాడు మన కోసం. మనందరికి వేయబడిన ఆ పాప ఊరి, అంధకార ఊరి, సాతాను సంబంధమైన ఊరి, శత్రువు వేసిన ఊరి, దాంట్లో నుంచి ప్రభు మనల్ని తప్పించాడు. అక్కడ రాయబడింది ఊరి తెంపబడెను అనండి. ఊరి, మరణపు ఊరి, పాపపు బంధకాల్లో ఉన్న ఊరి మనకు వేయబడింది. కానీ ఆ ఊరిని ప్రభు వారు తెంపివేసి ఆయన నింగికి నేలకు వేలాడి తన ప్రాణాన్ని దారపోసి ఉరి తెంపబడింది. వాక్యం చెప్తుంది. మనం తప్పించుకున్నాం అనండి. మనం తప్పించుకున్నాం. గంభీరంగా స్తోత్రం చెప్పండి. యెహోవా నామము స్తుతి నొందును గాక. మనం ఎంత స్తుతించినా ఆయన రుణాన్ని మనం తీర్చలేం. మన ప్రాణనాథుడైన యేసు క్రీస్తునకు మనం కృతజ్ఞతకు ఆయన ఎదుట జీవించడం చాలా అవసరం, ఆశీర్వాదం మనకి. ఆయనకు స్తుతి చెల్లించడం తప్ప మనం దేవునికి ఏమిచ్చి ఆయన రుణాన్ని మనం తీర్చలేం. మన ఊరి తెంపబడింది. ఈ అడియాసలన్నీ మనలో ఉన్నాయి. దేవునికి విరోధమైన విగ్రహాలు మనలో ఉన్నాయి. దేవునికి విరోధమైన పాపం మనలో ఉంది. ఇవన్నీ మనకు పెట్టబడిన ఉరులు. కానీ ఆ ఊర్లన్నీ యేసు ప్రభు వారు ఏం చేశాడంటే తెంపివేశాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఇది చంపబడింది, మనం తప్పించుకున్నాం. పక్కన వాళ్ళకి చెప్పండి, మనం తప్పించుకున్నాం అనండి. ఎక్కడ ఉండాల్సిన వాళ్ళమో, ఎలా ఉండాల్సిన వాళ్ళమో ఆ ఊరేం చేయబడిందంటే తెంపబడింది. మొర్దెకై కోసం ఏర్పాటు చేయబడిన ఊరేం చేయబడిందంటే తెంపబడింది. ఆ ఊరెవరి మీదకి వెళ్ళింది? మన మీదకి వెళ్ళింది. ఇశ్రాయేలీయులకు వేయబడిన ఊరి తెంపబడింది. బిలాము ఊరి వడ్డమని చెప్పి పంపించాడు. జారత్వం చేసేటట్టు చేశాడు. బలిచ్చి ఆ విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినేటట్టు చేశాడు. 25,000 మంది చనిపోయాను. మీకు ఒక మాట చెప్తాను. అక్కడ ప్రభు కరుణ గలవాడు గనుక వాళ్ళు ఆశీర్వదింపబడిన వారని చెప్పి వాళ్ళని సొమ్ములను నాశనం చేయకుండా అక్కడ ఉన్నటువంటి బాలాకు యొక్క దేశం అంతటిని దేవుడు తన ప్రజలకి కత్తివాత అప్పగించాడు. స్తోత్రం చెప్పండి. మళ్ళా మీకు నేను చెప్తున్నాను, మన దేవుడు చాలా ప్రేమ గల దేవుడు. మన దేవుడు జాలి గల దేవుడు. మన దేవుడు వాత్సల్యత గల దేవుడు. ఆయనకు మనం ఏమి ఇచ్చిరనో తీర్చలేము. ప్రభా నీకు స్తోత్రం. ఏప్రిల్ నెల అంతా కాపాడావు, మే నెలకు తీసుకొచ్చావు. ఎన్నోసార్లు నేను సాతాను బంధకాల్లో ఊరిలో పట్టబడిన వ్యక్తిని, కానీ నా ఊరిని తెంపావు ప్రభా. కదా, మీరు జ్ఞాపకం చేసుకోండి ఎన్నిసార్లు ఆ ఊరి దగ్గరికి వచ్చింది మన మెడదాకా. మీకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది కదా. ఎన్నిసార్లు ఆ ఊరి దగ్గరికి మనం వెళ్ళాం కదా, జ్ఞాపకం వస్తుందా? ఎన్నిసార్లు ఆ తాడు దగ్గరికి వెళ్ళావు, ఎన్నిసార్లు ఆ ఫ్యాన్ దగ్గరికి వెళ్ళావు. ఫ్యాన్ చూసి తాడు చూసి చివరికి ఏ పిల్లలో గుర్తొచ్చి కదా ఆగింది. మీకు కొంతమందికి గుర్తొస్తున్నట్టుండి. అక్కడ ఆ ఊరేం చేయబడింది తెలుసా? నీకు వచ్చినప్పుడే దేవుడు ఎత్తేయాల్సింది నేను. కానీ దేవుడు అలా కానివ్వకుండా ఏం చేశాడంటే ఆ ఊరిని తెంపేశాడు. స్తోత్రం చెప్పండి. చెప్పండి, నీ ఊరు ఎప్పుడో తెంపివేయబడిందని చెప్పండి. నీ ఊరు ఇప్పుడు కాదు, నీ తలంపుకు వచ్చినప్పుడే దేవుడు దాన్ని ఏం చేశాడు? తెంపేశాడు ఆయన. లేకపోతే నువ్వు ఫ్యాన్ దగ్గర నాలిక పెట్టి బయటికి సేవ ప్రారంభించిన తొలినాల్లో నేను ఒకసారి చెమళముడి వెళ్ళా. ఆ చెమళం మర్రి చెట్టుకు ఒక ఆయన ఏలాడేసారు. ఆయన్ని ఏలాడేసారని చెప్పారు. ఆటోలో వస్తున్నాం మేము. నేను పని కట్టుకొని అక్కడ దాకా ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే అప్పుడు గోమాత జీపులు తిరుగుతున్నాయి. జీపులు చెమళముడు జీపులు ఉన్నాయి కదా, గోమాత జీపులు. ఎంతమందికి తెలుసు? అప్పుడు ఈ ఆర్టీసీ బస్సులు ఇవన్నీ లేవు. గోమాత జీపులు తిరిగే చెమళముడు జీపులు ఎంతమందికి తెలుసు? ఆటోలో ఆ జీపులో నేను కూడా ఎక్కా. ఆ జీపులో వాళ్ళ బంధువులు అంటా ఏడ్చుకుంటూ వెళ్తున్నారు. ఏమైందమ్మా, ఎందుకు ఏడుతున్నారంటే మా మరిదిని మర్రి చెట్టుకయ్యా ఊరెళ్ళకండి. అదే ఓడలు బాగా వచ్చిన మర్రి చెట్టు ఉంది కదా,
ఊరేసి తగిలిచ్చారు దానికి. ఊరేసుకున్నాడు అమ్మాయి. ఊరేసుకోలేదయ్యా, ఊరేసాడు. ఏమ్మా ఏమైంది, ఎందుకు వేశారు ఊరే? కొద్దిగా మనోడు మంచివాడు కాదులయ్యా, వాడు ఆ సహవాసం ఈ సహవాసం చేస్తాడు. ఆ సహవాసం వాడికి ఏం తీసుకొచ్చింది? ఊరే. జాగ్రత్త, చేయకూడని సహవాసాలు చేసావా ఏదో ఒకరోజు నీ మెడకేం పడిద్ది? ఊరే. అడియాసలతో ఊరేగావా? ఊరే. జాగ్రత్త. ఎన్ని హెచ్చరికలు. ఆ ఉరిని తప్పించాడు ప్రభువారు. ఆ ఉరిని దేవుడు ఏం చేశాడంటే తెంపివేశాడు అని రాయబడింది. ఏం చదువుతున్నారు మీరు? వాక్యం 124వ కీర్తనలో 124వ కీర్తనలో దయచేసి 7 పక్షి తప్పించుకొనున్నట్లు మన ప్రాణము వేటకాండ్ర ఊరి నుండి దొరికాడు పట్టుకున్నాను. దగ్గరకి అపవాది వస్తా ఉంటే దగ్గరకు రానిచ్చి పట్టుకోబోతున్నప్పుడు ఏం చేశాడంటే దేవుడు ఆ ఊరిని, పక్షులు ఎంత ఆనందంగా ఎదురుంటాయో అలా తప్పించబడ్డాను. చెప్పండి, స్తోత్రం లాగేయాల్సింది పైకి విగదీయాలని చూశాడు ఎప్పుడో అపవాది. కానీ ఆ ఊరిని దేవుడు ఏం చేశాడు? తెంపేశాడు. ఊరి తెంపబడిను, మనం తప్పించుకున్నాం. అందుకు దేవునికి ఏం చెప్తున్నారు వాళ్ళు? ఏమంటున్నారు వాళ్ళు? 6వ వచనం, వారి పనులకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందునుగాక. చప్పలబడి స్తోత్రం చెప్పండి. శత్రువుకు మనల్ని అప్పగింపని యెహోవా స్తుతి నొందునుగాక. అపాయం రాకుండా కాపాడిన యెహోవా స్తుతి నొందునుగాక. ఎంత స్తుతించినా మనం ఆయన రుణాన్ని తీర్చలేము. శత్రువు ఒకసారి పౌలు భక్తుడు అంటాడు, సింహపు నోట నుండి తప్పించబడ్డాను. తన పక్షంగా ఎవరు లేరట, ఎవరు తన మాట వింటలేదు. సింహపు నోట నుండి తప్పించబడ్డాను, ప్రభువు నా ప్రక్క నిలిచి అన్నాడు. ఈ ఊర్లన్నిట్లో మనం పట్టుబడ్డా ఇమ్మానుయేలుగా మన ప్రక్కంటే అదే తోడు. ప్రభువు నా పక్షమున నిలిచి ఆయన సింహపు నోట నుండి నన్ను ఏం చేశాడంటే తప్పించాడు. ఊరి ఏం చేయబడింది? తెంపబడింది. మనం తప్పించుకున్నాం. స్తోత్రం చెప్పండి. ఆయన చేసిన కార్యాలకు మనం ఏమిచ్చి రుణం తీర్చు. వాక్యం చెప్తుంది, యెహోవా నామము ఆయన యెహోవా స్తుతి నొందునుగా. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఏం చేసినా ఆయన రుణాన్ని మనం తీర్చలేము. ప్రభువే మనల్ని కాపాడుతూ ఉన్నాడు, భద్రపరుస్తూ ఉన్నాడు. ఆ కింద మాటలు ఏమన్నాడంటే, భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుతుంది. మన శక్తి కాదు, మన బలం కాదు, మన జ్ఞానం కాదు. మళ్ళా మనం ఈ మే మాసంలోకి వచ్చామంటే దేవుని సహాయం. 2025లోకి వచ్చామంటే దేవుని సహాయం. పక్కన వాళ్ళకి చెప్పండి, నీ తెలివి కాదు మొహం అని చెప్పండి. చెప్పండి అమ్మా, నీ తెలివితేటలు నీ చదువు కాదని చెప్పండి, నీ ఉపాయాలు కాదని చెప్పండి అమ్మా. నీ ఉపాయాలు అయితే నిన్నెప్పుడో ముంచే, పంపలు ముంచే ఉపాయాలు కాదు మనవి. ఆ ఉపాయాలు కాదు మనల్ని కాపాడింది. మన ఉపాయాలు అసలు ఉపాయాలు కాదయ్యి, మనకు అపాయాలు అనండి. మన ఉపాయాలన్నీ అపాయాలు. కానీ ఆ ఊరిని దేవుడు ఏం చేశాడంటే తెంపేశాడు. ఆ ఊరిని తెంపేశాడు. ఆయన ఇచ్చిన విడుదల కొరకు మనం ఏమిచ్చి కూడా ఆయన రుణాన్ని తీర్చలేదు. నిండు హృదయంతో ప్రభుని స్తుతిద్దాం. అందుకే ప్రభు అన్నాడు, దీన్ని మీరు చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. మన పక్షంగా, మనకు రావాల్సిన ఊరి పక్షంగా, మన మరణం పక్షంగా ఆయన మరణించి, మన దోషాన్ని ఆయన భరించి, ఆయన శిక్ష పొంది, మన శాపాన్ని ఆయన ఓడ్చి ఆ మరణంలో నుంచి మనల్ని తప్పించాడు. మనం ఆయనకి ఏమి ఇచ్చి రుణం తీర్చలేదు. ప్రభు అంటున్నాడు, మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని మీరు చేయండి. ఆయన ప్రేమను, ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రభు తన మాటలు మన కొరకు ఆశీర్వదించునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.